ఒక కొత్త వెబ్సైట్ indianpotholes.com. రోడ్డు మీద గోతులు ఇవన్నీ ఉంటాయి కదా, పాట్ హోల్స్. సో ఈ పాట్ హోల్స్ అన్నింటినీ రిపోర్ట్ చేయడానికి ఒక కొత్త వెబ్సైట్ వచ్చింది, indianpotholes.com. వెరీ గుడ్. అంటే మనం రిపోర్ట్ చేయొచ్చు, ఫోటో తీసి పెట్టచ్చు, పెట్టి ఇది ప్రాబ్లము అయితే దీనికి పెట్టేస్తే రిజల్యూషన్ ఎలా ఉంది, బాగా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. సో హైలైట్ ఏంటంటే దీంట్లో ఎంపీ, ఎమ్మెల్యే, కాంట్రాక్టర్, కార్పొరేటర్, ఈవెన్ ఇంజనీర్ కూడా ఎవరు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. ఇచ్చేస్తే అది ప్రోగ్రెస్ లా ఉందా, రిజాల్వ్డా, బ్లాక్డా, ఈ స్టేటసెస్ కూడా ఉన్నాయి, అవి మార్చుకోవచ్చు. మనం ఫోటో పెట్టి మనం అప్డేట్ కూడా చేయొచ్చు. సో దట్ జనాలందరికీ తెలుస్తుంది. మీరు కూడా మీ సరౌండింగ్స్ లో ఏమైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపోర్ట్ చేసి పడేసేయండి. సో దట్ ఒక ఎంట్రీ అనేది ప్రజలందరికీ తెలుస్తుంది. తెలిసి ఆ ఇంజనీర్ కూడా తెలిస్తే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఒక రోడ్ వేసారు, వేసిన 2 వారాలకో లేకపోతే 2 నెలలకో 3 నెలలకో పోతుందంటే ఆ రోడ్ వేసినట్టు కాదు, వర్స్ట్ రోడ్ అన్నట్టు. సో ఆ కాంట్రాక్టర్, ఇంజనీర్ వీళ్ళందరూ ఉంటారు. ఒకే రోడ్డు ఒకే సంవత్సరంలో 3-4 సార్లు రిపోర్ట్ చేశారంటే ఆ కాంట్రాక్టర్ వేస్ట్ అనే కదా, ఆ ఇంజనీర్ వేస్ట్ అనే కదా, ఆ ఎంపీ, ఎమ్మెల్యే వీళ్ళందరూ వేస్ట్ అనే కదా, డబ్బులు తింటున్నారనే కదా అర్థం. సో అంటే ఇది వచ్చిందంటే నెక్స్ట్ లెవెల్లో దీన్ని అనలైజ్ చేస్తే ఇలా వస్తాయి అనమాట. సో చాలా ట్రాన్స్పరెంట్ గా ఇలా ఉండటం అనేది చాలా మంచిది. యాక్చువల్లీ గవర్నమెంటే దీన్ని దింపాలి. ఇది ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ లాంచ్డ్ ఆర్ నాట్. ఎందుకంటే ఆ వెబ్సైట్ చూస్తే ఇట్ ఈస్ indianpotholes.com. గవర్నమెంట్ అయితే .gov.in ఉంటది కదా. సో గవర్నమెంట్ ఇలాంటిది లాంచ్ చేయాలి అండ్ గవర్నమెంట్ షుడ్ ఓన్ దిస్ ఇఫ్ పాసిబుల్.